నమస్కారం గురూజీ. నమస్తే అండి. గురూజీ, ఇప్పుడు ఆధునిక యుగంలో అసలు మనుషులు చాలా లోనవుతున్నారు డిప్రెషన్‌కి, స్ట్రెస్‌కి. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆ మార్గం నుంచి బయటపడాలి, ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి అంటే ఎలా గురూజీ? ఒత్తిడి జయించాలన్నా, తర్వాత నెగెటివ్ అంతా తీసేయాలన్నా, స్ట్రెస్‌కి ఎక్కువ గురి కాకూడదన్నా కూడా మనము ఎక్కువగా ఆలోచన ధోరణి తగ్గించుకోవాలి. ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తే మనలో అంత ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అనవసరమైనటువంటి వ్యాపకాలను వదిలేయాలి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మనము సెల్ ఫోన్లకి లేదా కంప్యూటర్స్కి, ల్యాప్టాప్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాం. ఆ అడిక్ట్ అవ్వకుండా కేవలం అది ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగం చేసుకుని, తర్వాత మనము ఇంకా ఏవైనా వ్యాపకాలు అలవాటు చేసుకోవాలి. ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని జయించాలి అంటే మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, యోగా ఆసనాలు వేసుకోవాలి, శరీరం ఫిట్గా ఉంచుకునేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అలవాట్లు చేసుకోవాలి, ప్రతిరోజు భగవద్ ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. లేచి శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ఆ తర్వాత స్నానాది కృత్యాలు అయిపోయిన తర్వాత భగవత్ ఆరాధన, భగవత్ శ్లోకాలు, ఏవైనా స్తోత్రాలు పఠన చేసుకోవాలి, పారాయణం చేసుకోవాలి. చక్కగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవాలి. కాసేపు గుళ్ళో కూర్చొని కాలక్షేపం చేసి లేదా భగవత్ సేవలో పాల్గొని మనం రావడం ద్వారా దృష్టి పూర్తిగా ఆ నెగిటివ్ వైపు వెళ్ళకుండా ఏదైనా మనం ముందుకు ఇంకా ఏం చేయాలి అన్నట్టుగా రీఫ్రెష్ అవుతుందన్నమాట. మనం గుడికి వెళ్ళడం కూడా అందుకే కదా కారణం. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అంతేకాకుండా సైన్స్ పరంగా కూడా గుడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? శుచి శుభ్రతతోటి కాస్త పద్ధతిగా వెళ్తూ ఉంటాం. ఆ శుచి శుభ్రత ద్వారా మనలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు లేదా ఇంకేమైనా అనారోగ్య సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మనము చేయకూడని పనులు లేదా చేయకూడని ఆలోచనలు ఏమీ చేయము. భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించి ఆయన నామస్మరణ చేసుకోవడం ద్వారా మనకు సంపూర్ణంగా ఆయన అనుగ్రహం కలిగి తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. అట్లాగే ఒత్తిడి అనేటువంటిది మనం లేకుండా ఇప్పుడు దారిలో వెళ్తుంటాం. ఇప్పుడంటే మనం బండ్లపైన, కార్లలో, గుళ్ళల్లోకి వెళ్తున్నాం. పూర్వకాలంలో గుడికి వెళ్ళాలంటే చక్కగా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు. దారిలో వాళ్ళు వీళ్ళు కలుస్తున్నా కూడా వాళ్ళని కూడా కలుపుకొని గుడికి తీసుకెళ్లేవాళ్ళు. అందరం కలిసి నామస్మరణ చేసుకోవడం ద్వారా శరీరంలో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. గుళ్ళోకి వెళ్ళి భజన చేస్తూ ఉంటే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఆ భజనలో నిమగ్నమైపోయి నృత్యం కూడా చేసేటువంటి వాళ్ళు. దాని ద్వారా శరీరం అంతా ఒక వ్యాయామం అయ్యేది. కాసేపు ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట ఎంతసేపు అయితే అంతసేపు భగవన్నామ స్మరణ చేయడం ద్వారా మనకు చేసుకున్నటువంటి పాప పరిహారం కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కలవు స్మరణాన్ముక్తి అని చెప్తారు. కలియుగంలో స్మరణ చేత మాత్రమే మనకు ముక్తి మార్గం వస్తుంది అని. మనకు పేర్లు కూడా అందుకే పెడతారు తెలుసా? భగవంతుడి పేర్లు. ఎందుకు? నిరంతరం మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా భగవన్నామస్మరణ చేయాలి. అట్లా చేయడం సాధ్యమా మనకు? కాదు. కాబట్టి మనుషులకు పెట్టినటువంటి పేర్లను పిలవడం ద్వారా ఆ నామస్మరణ ఉచ్చరించినటువంటి ఫలితం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనకు పెట్టేటువంటి పేర్లు కేవలం సర్టిఫికెట్ల మీద ఉండడం కోసమే పెడుతున్నారు. ఇంత పెద్ద పేర్లు పెడతారు. పిలిచేది మాత్రం చివరి 2 అక్షరాలు లేదా మొదటి 2 అక్షరాలు. ఇంకా కొంతమంది అవి కూడా కాకుండా పింకీ, చింటూ, పండు, డాంకీ, మంకీ అని పిలుస్తుంటారు. అది కూడా ఇబ్బందికరమే. మనం ఆ పేర్లు పెట్టడం ఎందుకు? ఈ పేర్లతో పిలవడం ఎందుకు? ఎందుకు ఈ పేరు అంటే కేవలం సర్టిఫికెట్ల మీద ఉండడం కోసం లేదా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అర్చనలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అట్లా కాకుండా మనం చిన్న పేర్లు పెట్టుకోవాలి. ఆ పేరుని పరిపూర్ణంగా వాళ్ళని పిలవాలి. ఉదాహరణకి ఇప్పుడు సుమేధ అని ఒకరికి పేరు ఉంటుంది. అట్లా పిలవడం ద్వారా వాళ్ళలో సుమేధ అంటే ఏంటి? చక్కటి మేధస్సు కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అట్లా పిలవడం ద్వారా వాడు విని కూడా వాడి బుద్ధి కూడా అట్లాగే వికసిస్తుంది. అట్లా కాకుండా అర్ధరహితమైనటువంటి పేర్లు పెడుతున్నారు ఈ కాలంలో. మనకు ఎవరికి లేనటువంటి పేరు మనకు ఉండాలి అని నెట్లో సెర్చ్ చేసి మరి ఒక పేరు అర్థం లేనటువంటి పేరు తీసి పెడుతున్నారు. కాబట్టి వాడి వైబ్రేషన్స్ కూడా అట్లాగే మారుతాయి. అట్లా ఉండకుండా ఉండాలి. ఈ ఒత్తిడిని ముఖ్యంగా జయించాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఏవైనా తనకు ఇష్ట దైవము లేదా కులదైవము లేదా దగ్గరలో ఉన్నటువంటి గుడి ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కాసేపు వాళ్ళకి సంబంధించినటువంటి పారాయణాలు, స్తోత్రాలు చదువుకోవడం ద్వారా ఒత్తిడిని తట్టుకొని అన్నింట్లలో ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా మనలో ఆత్మవిశ్వాసం పెరగడానికి భగవంతుడు అనుగ్రహిస్తాడు.
అయితే గురూజీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మీరన్నట్టు పారాయణలు అంటే అంతసేపు భగవంతుడి మీద చేయడానికి కూడా మీరన్నారు ఇందాక ఫోన్‌లో కాన్సంట్రేషన్ పెడుతుంటారు. ఎవరొచ్చారని చూస్తూ ఉంటారు. ఇలాంటి బిజీ స్కెడ్యూల్‌లో వాళ్ళకొక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు అందులో భగవంతుడిని స్మరించుకొని ఎక్కువ భగవంతుడు అంటే మనం ఇవి పూజించడం వల్ల భగవంతుడు మనకి చేరువలో ఉంటాడు అనుకునే మంత్రాలు కానీ అవి ఏమైనా ఉంటే చెప్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకరి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించేటువంటి శక్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా ఉంటాయి. తర్వాత ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి అధిష్టానమైనటువంటి దేవుడు ఉంటాడు. ఇప్పుడు నవగ్రహాలను ఉదాహరణకు తీసుకుందాం. సూర్యుడిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు. సూర్యుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కొంతమంది చక్కటి విద్యావంతులు ఉంటారు, మంచి జ్ఞానవంతులు ఉంటారు. కానీ ఏదైనా పని చెబితే ధైర్యం చేయకుండా వెనకడుగు వేస్తూ ఉంటారు, భయపడుతుంటారు. అది ఆత్మవిశ్వాసం లేకపోవడం. కొంతమంది ఉంటారు, జ్ఞానము ఉంటుంది కానీ విద్య ఉండదు, దీన్ని ఎట్లా చేయాలో తెలియదు. అయినా సరే ఏదైతే తెగించి ముందుకు వెళ్తుంటారు. కారణం వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. అది ఎవరిస్తారంటే సూర్యుడు ఇస్తాడు. ఆయన ఉపాసన చేయడం ద్వారా ఇటువంటివి వస్తాయి. చక్కటి ఆరోగ్యము, ధైర్యము, ఆత్మవిశ్వాసము, ఆరోగ్యం, ఈ మూడిట్లలో ఏవి కావాలన్నా సూర్యుడిని ఆరాధన చేసుకోవాలి. అట్లాగే చంద్రుడిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుతాడు ఆయన. మనలో మానసికమైనటువంటి బాధలు ఏమైనా, ఇందాక మీరు అడిగినట్టుగా ఒత్తిడి, ఇవన్నీ దూరం చేస్తాడు ఆయన. ప్రశాంతంగా ఉంచుతాడు. ఆయన ఎంత కూల్గా ఉంటాడో మన మనసును కూడా అంత నిర్మలంగా ఉంచుతాడు. అంతేకాకుండా తల్లి పిల్లల మధ్యలో మంచి అటాచ్మెంట్ని ఇస్తాడు ఆయన. కాబట్టి ఆయనను ఉపాసన చేస్తే ఇటువంటివి వస్తాయి. మూడవది కుజుడు. శారీరకమైనటువంటివి, మానసికమైనటువంటి రోగాలకి కారకుడైన. అటువంటి ఇబ్బందులు తొలగించమని కోరుకుంటూ ఆయనకు ఆరాధన చేసుకోవాలి. నాలుగవ అతను బుధుడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి అధిష్టానమే దేవుడు. అటువంటి వాటిల్లో మనకు జయం కావాలంటే ఆయనను ఆరాధన చేసుకుంటే, లేదా ఆయనకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకున్నా, ఆయనకు సంబంధించిన స్తోత్రాలు చదువుకున్నా ఈ విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మనకు ఇబ్బందులు లేకుండా చేస్తాడు. ఐదవ అతను బృహస్పతి. ఆయననే గురువు అని కూడా అంటాం. జ్ఞానానికి, చదువుకి కారకుడైన. తండ్రి పిల్లల మధ్యలో మంచి అటాచ్మెంట్ని ఇస్తాడు ఆయన. ఆయన అనుగ్రహం కోరుకునేటువంటి వాళ్ళు ఆయన ఉపాసన చేసుకోవడం ద్వారా వీటిలలో వస్తాయి. తర్వాత శుక్రుడు. చక్కటి భోగభాగ్యాలను అనుభవించడానికి, తర్వాత సకాలంలో వివాహం జరగడానికి, అన్యోన్య దాంపత్యం రావడం కోసం ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం కోరుకుంటూ ఆయనకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకోవడం ద్వారా మనకు దాంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే గుడికే వెళ్ళాలా గురూజీ, లేదంటే శ్లోకాలు ఇంట్లో కూర్చొని కూడా చదువుకోవచ్చు. కుజుడుగా అయితే కుజుడు, ఏ గ్రహానికి సంబంధించినటువంటిది అయితే ఆ గ్రహానికి ఇంట్లో దేవుడి దగ్గర కూర్చొని చదువుకోవచ్చు. అంతసేపు కూర్చోలేము, కొంతమందికి కాళ్ళ నొప్పులు ఉంటాయి. దేవుడి మందిరం బయట కూర్చొని మనం పవిత్రంగా ఉండి, శుచిగా ఉండి, ఇంట్లో ఎక్కడ కూర్చొనైనా చక్కగా కుర్చీలో, స్టూల్ పైన అయినా కూర్చొని, కింద కూర్చోలేనటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మేము మానేసుకోవాలా అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు వస్తుంది. అట్లా లేకుండా చక్కగా వాళ్ళకి సౌకర్యాన్ని బట్టి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని శాస్త్రవచనం. శరీర ధర్మాన్ని అనుసరిస్తూ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా కూర్చొని చదువుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు. ఏడవ అతను శని. ఆయన అనుగ్రహం బాగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యము, ఆయన మన ప్రాణ సంబంధితమైనటువంటి వాటికి ఆయన కారకుడు. కాబట్టి ఆయన అనుగ్రహం కోరుకుంటూ మనకు మంచి ఆయుష్ ఉండాలి. ఎట్లాంటి ఆయుష్ ఉండాలి? ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆయుష్నివ్వమని కోరుకుంటూ శనైశ్వరుడికి పూజ చేసుకోవాలి. ఎనిమిదవ అతను రాహువు. నేత్ర సంబంధితమైనటువంటి ఇబ్బందులను తొలగించమని. ఇవాళ చిన్న చిన్న పిల్లలకు కూడా భూతద్దాలు వస్తున్నాయి. కారణం ఏంటి అంటే టీవీలు చూస్తున్నాడు, ల్యాప్టాప్ చూస్తున్నాడు, లేదా సెల్ ఫోన్లో రీల్స్ ఎక్కువ చూస్తున్నాడు అని చెప్తారు. మరి చాలామంది పిల్లలు చూస్తున్నారు. అట్లా చూసే ప్రతి పిల్లలకి రావాలి కదా అద్దాలు? కేవలం అది చూస్తేనే వస్తే అవునా? ఎందుకు రావట్లేదు అంటే దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆ గ్రహ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఎవరి మీద అయితే దృష్టి కేంద్రీకరిస్తాయో వాళ్ళకి మాత్రమే వస్తుంటాయి. తర్వాత తొమ్మిదవ అతను కేతువు. మనకు చక్కటి జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఆయనకు ఆరాధన చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి అధిష్టానమైనటువంటి దేవతలు కూడా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి కుజుడి మనకు జాతకంలో బాగాలేడు. ఆయన సంబంధితమైనటువంటి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకు పూజ చేసుకొని కూడా ఈయన అనుగ్రహం పొందవచ్చు. తర్వాత రాహువుకి గాయత్రి, దుర్గా అమ్మవారు. ఆమెకు ఆరాధన చేసుకొని రాహువుకి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించుకోవచ్చు. కేతువుకి గణపతి. మనకేమైనా కార్యక్రమాలలో విఘ్నాలు వస్తే, కేతువు బాగా లేకపోతే గణపతిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు తత్సంబంధితమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇట్లా ఏదైనా మనకు సమస్య ఉన్నది అంటే దానికి పరిహారం కూడా ఖచ్చితంగా ఉంటుంది.
సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం ఎక్కడా కూడా ఉండదన్నమాట. కాకపోతే మనం వెతుక్కోవాలి దానికోసం. అప్పుడు మనం ఈ ఒత్తిడినంతా కూడా జయించి ముందుకు వెళ్ళగలుగుతాం. నవగ్రహాలను ఏ విధంగా ఆరాధించాలో అలాగే ఒత్తిడిని ఎలా జయించాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుజీ. శుభం.